అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్. ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సో ఫీడ్బ్యాక్ అయితే కంటిన్యూ ఫ్లో వస్తూ ఉందండి. ప్రీవియస్గా కూడా చూసాం మనం విజువలైజేషన్ వల్ల ఎవరు ఏ విధంగా సక్సెస్ అయ్యారు అనేది. సో మళ్ళీ కొన్ని ఫీడ్బ్యాక్లు వచ్చాయి కాబట్టి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. అంటే చాలామందికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మన షోలో ఎవరైతే అంటే ఈ క్లాస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఏం సాధించారో ఒకసారి చూపిస్తాను మీకు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా కానీ బట్ మీరు 3వ రోజు ఫర్గివ్ చెప్పారు కదండి, అప్పటి నుంచి నేను ఏదైతే అచీవ్ చేయాలనుకున్నానో అది అచీవ్ చేసినట్టుగానే నేను ఫీల్ అవుతున్నానండి. మనకి ఎన్ని బుక్స్ చదివినా ఎంత చేసినా కానీ లైఫ్లో మెంటర్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెంటర్ ఉన్నదానికి మెంటర్ లేని దానికి నాకు ఈ 5 డేస్లోనే డిఫరెన్స్ తెలిసిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు లైఫ్లో చాలా బాగా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సార్. నా పేరు లవ్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. యాక్చువల్లీ ఐ మీన్ సేల్స్. ఆఫ్టర్ ది 5 days కోర్స్ తర్వాత ఈవెన్ డే ప్లాన్ పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతున్నా. ఈవెన్ గ్రూప్ ఆఫ్ లీడర్, ఈవెన్ మై టీమ్ మెంబర్స్ కూడా అబ్జర్వ్ చేశారు. సంథింగ్ మీ బిహేవియర్ మీ చేంజ్ అయిపోయింది సార్ లాస్ట్ 3 days నుంచి, ఏమైందని అడుగుతా ఉన్నారు. యాక్చువల్లీ నేను విజువలైజేషన్ ద్వారానే నాకు నేషనల్ అవార్డ్ కూడా విన్ అయింది అండ్ ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. I think around one year, just me motivational videos, everything each has helped me a lot. And దాంతో ఏంటంటే నేను ఇప్పుడు మంచిగానే ఉన్నాను అండ్ ఐ గాట్ ద నేషనల్ అవార్డ్ ఆల్సో ఇన్ మై కెరియర్. సో యాక్చువల్లీ అప్పటి నుంచి ఏంటంటే నాకు ఐ థింక్ ఇట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సెషన్ సార్. And I worked very hard. నేను డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నా. ఐ అచీవ్ మెనీ సో మచ్ థింగ్స్ ఇన్ when I landed in USA. I got my driving license, my first job, my first I learned what was paycheck, I learned what was team, what was communication, I learned how to work with my team members. And now today I'm able to make pizzas, sir. I'm able to make pizzas. Every time whenever I used to come from office, I used to send food to as a gratitude to my parents. And I used to achieve many things, sir. Sir, thank you very much, sir. This is due to your videos and I'm very helpful. Yeah, it is very helpful for me, sir. But it also I'm seeing every video in Suman TV. And sir, your videos are very superb, sir. Thank you, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి మీ క్లాసెస్. ఎస్పెషల్లీ ఫర్గివ్నెస్ నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని ఫర్గివ్ చేయడానికి. ఫర్గివ్ చేస్తున్నా అనుకుంటా కానీ బట్ వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలి అనేది నేను ఎప్పుడు తీసుకోలేకపోయాను. బట్ ఆఫ్టర్ దిస్ క్లాస్ ఐ అండర్స్టూడ్ దట్ ఓకే వాళ్ళు ఏం ఆలోచించారు అని. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ యువర్ వీడియోస్ ఇస్ యువర్ వాయిస్ అండ్ ద మ్యూజిక్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా యాక్చువల్గా అందరి ఫీడ్బ్యాక్లో నాకు కొన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయినాయి. ఓన్లీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు హ్యాండ్ రైస్ చేశానండి. ఒక పాయింట్ నాకు ఎక్కడ నచ్చిందంటే 5 సెన్సెస్ తర్వాత 6th సెన్స్ ఇస్ ఫీలింగ్ అన్నారు చూసారా, ఎమోషన్ యాడ్ చేయాలని. దట్ వాస్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ. ఎక్కడో స్ట్రగుల్ అయిపోయి ఎక్కడో స్టాప్ అయిపోతా ఉంటా, కానీ ఈ సెషన్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. మెయిన్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది అంటే అదే సార్, మనం ఏదైతే సాధించినామో దానికి మనం ఎప్పుడు ఇది చెప్పడంలా. నేను సాధించిన దాన్ని మనం మర్చిపోయి ముందటి మాత్రమే నెక్స్ట్ ఏం కావాలని చూస్తున్నాం. కానీ దీనివల్ల ఎంత హ్యాపీ ఫీల్ అయినా అనేది ఈ మధ్య కాలంలో ఈ 5 daysలో నాకు చాలా చాలా నచ్చింది. చాలా సూపర్ సార్, చాలా థ్యాంక్ యూ. ఇది ఇట్లే ఇంకా ఒక గురువు అనేది ఉండాలి సార్. కంపల్సరీగా ఒక గురువు అనేది కావాలా. ఈ గురువు అనే వాళ్ళు గైడ్ చేస్తేనే తెలుస్తుంది మనకి, ఇది ఇట్లా పో అనేసి చెప్తేనే తెలుస్తుంది. గురువు లేకుండా ఏ విషయం జరగదు అనే విషయం ఈ క్లాస్ వల్ల నాకు తెలిసింది. చాలా చాలా థ్యాంక్స్ సార్. మా నాన్న నాకు చిన్నప్పుడు గురువు, దాని తర్వాత మిమ్మల్ని చాలా చాలా బ్లెస్డ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నా కాన్ఫిడెన్స్ మీరు మాట్లాడడం తెలుసా అంటే చాలా చాలా హెల్ప్ అయ్యింది. I'm in a confidence level that I can achieve anything and everything, whatever I wanted in my life. I mean, this came to my life right at the time when I needed it. So I'm really impressed and I feel this is the power of affirmation and the positive attitude where I'm sitting and attending your class today. So I'm really, this process is what made me believe that visualization, positivity and affirmation works in life.
So I'm really grateful for the universe and to you. So thank you so much, sir. సార్ మీ క్లాసెస్ నేను యూట్యూబ్లో ఫస్ట్ చూడడం స్టార్ట్ చేశాను. చాలా బాగా ఉన్నాయి. నాకు ఒక మేడం కూడా గైడ్ చేశారు. సార్ది ఒక్కసారి క్లాస్ విన్నారు. ఆ మేడంకి కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు సార్. నాకైతే మీ వీడియోస్ చాలా ఉపయోగపడ్డాయి. నేను ఈ క్లాస్ చేరినప్పటి నుంచి నాకు పర్సనల్గా నేను అనుకున్నవి చాలా జరిగాయి. ఫ్యాంటాస్టిక్ అండ్ ఎనీవేస్ కంగ్రాచులేషన్ సార్. నిజంగా చాలా మందికి ఐ ఓపెనింగ్ సార్ అది వీడియో. చాలా విషయాలు ఉన్నాయి అందులో. ఒక అతనికి నేషనల్ అవార్డ్, ఒక లేడీకి నేషనల్ అవార్డు కూడా వచ్చిందని చెప్పి చెప్పారు. 5 సెన్సెస్ యాక్టివేట్ చేసిన తర్వాత 6th సెన్స్ ఎమోషన్ యాడ్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అది నిజంగానే థర్డ్ ఐ లాంటిది మనకి. రెగ్యులర్ మాట్లాడుకోవాలి. 6th సెన్స్ అంటే ఆ మోడ్లోనే చూస్తారు. మన ఇంట్యూషన్ ఏదైనా సరే బలంగా చెప్పేస్తాం మనకి. నెక్స్ట్ స్టెప్ అని అంటే ఒక విషయం మనం చూసేటప్పుడు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేది కూడా దాన్ని బట్టి చెప్పేస్తుంటారు. ఈ ఎమోషన్ యాంగిల్ ఏంటి సార్ అసలు ఇది 6th సెన్స్ అనేది? నాగరాజు, మనం జనరల్గా మన కోరికలో కానీ మన ఆలోచనలో కానీ ఎక్కడైతే తీవ్రత ఉంటుందో అక్కడ ఎమోషన్ ఉంటుంది. నీ తీవ్రతను పెంచాలంటే నీ కోరికలో, నీ లక్ష్యంలో తీవ్రత పెరగాలంటే ఎమోషన్ ఉండాలి. ఎమోషన్ అంటే భావోద్వేగం. ఉద్వేగం లేనిదే మనం అటాచ్ కాము. మన కోరికకు విలువ ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది. ప్రాణం లేని మొక్క ఎలా ఉంటుందో భావోద్వేగం లేని కోరిక అట్లా ఉంటుంది. అయితే భావోద్వేగాన్ని ఎప్పుడు తీసుకొస్తామో వెంటనే ఆ కోరికకు జీవం వస్తుంది. జీవం ఉన్న కోరిక, జీవం ఉన్న లక్ష్యానికి అద్భుతంగా అవకాశాలు కనిపించడం మొదలు పెడతాయి. అవకాశాలు ఎప్పుడు కనిపించవు అంటే నిర్జీవమైన ఆలోచన, ఆశ లేని ఆలోచన, నీకు ఏ అవకాశాలు కనిపించవు. ఆ జీవాన్ని తీసుకొచ్చేది భావోద్వేగం. భావోద్వేగం లేని వాడికి కమిట్మెంట్ కూడా ఉండదు. నిజంగా నేను ఇది ఎట్లాగైనా చెయ్యాలి అని. ఒక దేశభక్తి తీసుకుంటే భావోద్వేగం ఉంటుంది. అలాంటి వాడు ఈ దేశం కోసం ఏదైనా చేద్దామని అనుకుంటాడు. కుటుంబం కోసం మేలు చేయాలనుకున్న వాడికి భావోద్వేగం ఉంటుంది. ఆ 6th సెన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఉన్నవాడు కుటుంబానికి ఏదైనా చేయాలని అనుకుంటాడు. ఇదే ఎమోషన్ ఎవరికైనా చేయడానికి ఉండదు. లేని చోట నువ్వేం చేయలేవు. కాబట్టి ఈ భావోద్వేగం మనిషిని కార్యోన్ముఖుల్ని చేస్తుంది, ముందుకు కదిలేలా చేస్తుంది, సరైన నిర్ణయాలు చేసుకునేలా చేస్తుంది, ఎవ్వరికీ కంటికి కనిపించని అవకాశాలను చూసేలా చేస్తుంది. ఇన్ని అద్భుతమైన అవకాశాలు, అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నది ఎమోషన్. అయితే ఈ ఎమోషన్ ఎట్లా సృష్టించాలో ఎవరికి తెలియదు. ఒక విజువలైజేషన్ ఏం చేస్తుందంటే 5 సెన్సెస్ని యాక్టివేట్ చేసిన తర్వాత యూ విల్ స్టార్ట్ ఫీలింగ్. అసలు నిజంగా జరుగుతున్నట్లు ఏదైనా ఫీల్ అవుతాం. ఫీల్ అయిన తర్వాత అప్పుడు ఎమోషన్ తీసుకురావడమే మన ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ కోర్సులో ఉన్న ప్రత్యేకత. ఈ ఎమోషన్ను తీసుకురావడం, ఈ ఎమోషన్ని ఎలా ఫీల్ అవ్వాలో తెలుసుకునే టెక్నిక్స్ అన్నీ దాంట్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ టెక్నిక్ ద్వారా ఎప్పుడైతే నువ్వు ఎమోషన్ ఫీల్ అయ్యావో ఆ ఫీలింగ్ మనిషి భవిష్యత్తును మార్చేస్తుంది. ఈ ఫీలింగ్ లోపల ఉన్న న్యూరో కెమిస్ట్రీని మార్చేస్తుంది. ఎప్పుడైతే న్యూరో కెమిస్ట్రీ మారిందో, మనిషి యొక్క ఆలోచనలు ఎప్పుడైతే మారాయో నిర్ణయాలు మారుతాయి. నిర్ణయాలు ఎప్పుడైతే మారుతుందో మీ జీవితం మారుతుంది. మీ జీవితం మారిందంటే మీ భవిష్యత్తు మారుతుంది. ఈ మార్పే వాళ్ళందరూ షేర్ చేసుకునే విషయం. ఇలాంటి మార్పు న్యూరో కెమిస్ట్రీ మీద పనిచేసి, వాళ్ళ ఆలోచన విధానం మీద పనిచేసి, శాశ్వతంగా వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకు ప్రయోజనం కలిగించేదిగా ఉండే విషయాలన్నింటినీ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అందుకే మనం నువ్వు ఏదైనా కావాలని అనుకుంటున్నావా, ఏం కావాలని అనుకుంటున్నావు కాదు, ఒకవేళ అది వస్తే నువ్వేం చేస్తావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ని కల్పించడం ద్వారా విజువలైజేషన్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి తమాషా ఏంటంటే ఏ కోరికతో నువ్వు ఈ కోర్సులో జాయిన్ అవుతున్నావో ఆ కోరికకు కనెక్ట్ చేయగలడం. ఏ కోరికలున్నా సరే, అందరికీ ఒకే కోరిక లేకపోయినా సరే, ఆ కోరికలకు కనెక్ట్ చేసి ఆ కోరికలు ఖచ్చితంగా తీరతాయన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళలో మనం జొప్పించడమే ప్రధానమైన ఆశయం ఈ విజువలైజేషన్. సో ఈ విజువలైజేషన్ వల్ల ప్రయోజనాలు పొందిన వాళ్ళంతా వాళ్ళే. గ్రేట్ అనాలిసిస్, గ్రేట్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాలెడ్జ్. అయితే చాలామంది విజువలైజేషన్కి సంబంధించిన క్లాసెస్ అడుగుతూ ఉంటారు. బేసిక్ నుంచి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ రిజల్ట్ చూసినటువంటి వాళ్ళు కూడా మనం ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వీడియోస్ ప్లే చేయడం జరిగింది. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ క్లాసెస్? ఆ రోజు March 6th ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ 5 రోజుల బేసిక్ సెషన్లో
ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్లో ఉన్న ఆర్ట్ ఏంటి, స్కిల్ ఏంటి, ఇవి రెండు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన గోల్ని మనసులో గట్టిగా నిలబెట్టుకునే ఆ శక్తి, ఆ మార్గం ఆ ప్రోగ్రాంలో దొరుకుతాయి. సో March 6th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రాజేష్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రామ్ గారి ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే March 6th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు అపాయింట్మెంట్ కోసం అయినా సరే, క్లాసెస్ కోసం అయినా సరే టెక్స్ట్ పెడితే నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు.